తీసుకోండి. మీరు కూడా చల్లగా మీరు అనుకున్న పనులన్నీ జరగాల. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దివాళీ. అందరూ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఈసారి మేము పూణేలోనే చేసుకున్నాము, ఎందుకంటే మాకు టికెట్స్ బుక్ అవ్వలేదు, పోలేదన్నమాట. అందుకని చెప్పి ఇంకా మేము ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఇంట్లోనే చేసుకున్నాము. చాలా సింపుల్గా చేసుకున్నాము. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో మొత్తం చూస్తే మేము ఎలా చేసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు అర్థమవుతుంది. ఈ ముగ్గులు నేను ఇట్లా ఫస్ట్ టైం వేయడం అనమాట. ఇట్లా ముగ్గులు వేసి దీపాలు బాగా పెట్టినాను. ఇవన్నీ నేను అమనవర సీజన్ మాల్లో కొనుక్కున్నాను. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చినాయి. ఇంకా నేను దీపాలు పెడుతుంటే మా పాపకు నాకు హెల్ప్ చేసేకి వచ్చింది. ఇంకా తను కూడా అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా వాళ్ళకు కూడా తెలియాలి కదా, చిన్నపిల్లలు కదా, తనని కూడా ఇంక ఇన్వాల్వ్ చేశాను. ఇంకా లక్ష్మీదేవి దగ్గర అయితే టైంకి అయితే ఈసారి 1 అవరే ఉందంట కదా టైం పూజ చేసుకోవడానికి. సో మేము ఆ 1 అవర్లోనే మేము పూజ చేసుకునేసినాం దేవుడి దగ్గర. చాలా హ్యాపీగా, చాలా మనశ్శాంతిగా అనిపించింది మాకైతే. ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వచ్చినట్టు అనిపించింది అమ్మవారికి పూజ చేసుకుంటే. ఇంట్లో దీపం పెడితే ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుంది కదా. సో మేము ఈ దీపాలు బయట కొనుక్కొని వచ్చినాం కదా, ఇవైతే పెట్టేసినాము. ఫస్ట్లో అయితే మట్టి దీపాలే పెట్టాము, తర్వాత ఇవి క్యాండిల్స్ దీపాలు కదా, తర్వాత అవి పెట్టినాము. మేమున్న ఏరియాలో అయితే దీపావళి పండుగ చాలా బాగా జరిగింది, చాలా బాగా చేసుకున్నారు కూడా. మేము ఇంక ఇక్కడ బయటకు వచ్చేసినాము. ఇంకా క్రాకర్స్, బాంబులు అన్నీ పేలుద్దామని చెప్పి. మీరందరూ ఎలా చేసుకున్నారు? జాగ్రత్తగా చేసుకున్నారా? ఈసారి 2 days వచ్చింది కదా దీపావళి. అందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకైతే చెప్పేసేయండి కమెంట్లో. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పూణేలో ఉన్న వాళ్ళు కూడా ఉంటే కనుక ఎలా చేసుకున్నారు, మీరు ఏ ఏరియాలో ఉన్నారో కూడా చెప్పండి. చాలా మంచిగా అనిపించింది ఈసారి మాకు. ఇక్కడ అంటే మేమున్న ఇంట్లో మా ఓనర్ వాళ్ళు లేరు, ఎవరు లేరనమాట. చాలా ఫ్రీగా చేసుకున్నాము. మా పాప అయితే తెగ భయపడిపోయింది ఇవి కాల్చేటప్పుడు. తనకి ఇంకా చెప్తూ తనని పక్కన పెట్టుకుంటూ భయపడక అని చెప్పి ఇంకా కాల్చమని చెప్తా ఉన్నాము. అంతే వీడియో. మీకు నచ్చితే కనుక అస్సలు మిస్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మా ఆయన ఇక్కడ బాగా భయపడుతున్నాడు, పెట్టక ముందు భయపడుతున్నాడు. నాకు భయం వేస్తుంది, పెద్ద పెద్ద బాంబులు ఎక్కడి మీదకి వస్తాయని చెప్పి భయం వేస్తుంది. ఫైనల్ గా అయితే పెట్టేసినాడు. ఇదైతే మామూలుగా వెళ్ళలేదు, ఈ బాంబు అయితే భయం వేసింది. ఇప్పుడు నా టైం అనమాట. ఇప్పుడు నేను పెట్టాలి. మా ఆయన ఒకటి, నేను ఒకటి ఇట్లా పెట్టుకుంటూ వచ్చినాము. పెద్ద పెద్ద బాంబులు మా పాప పెట్టట్లే, భయం పడుతుంది. అందుకని చెప్పి ఇంక మేమే పెట్టేస్తున్నాము. ఇది చూడండి ఎట్లా వెళ్తుంది అసలు. వామ్మో, మస్తు భయం వేసింది మాకైతే. చుట్టూ రౌండ్ గా ఎన్ని ఉంటే అన్ని పేలుతుంది అనమాట. ఇంకా మా పాప చిన్న పెట్టించినాము. మేమైతే కొన్ని పెద్ద పెద్ద బాంబులన్నీ పెట్టినాము. కొన్ని తీసుకున్నాము అనమాట ఈసారి మేము, ఎందుకంటే ఊరికి వెళ్తాంలే అనుకుని కొన్ని తీసుకున్నాము. ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మా ఆయన కూడా పెట్టి భయపడతా ఉన్నాడు మీద. ఇదైతే మామూలుగా పేలట్లే, బాగా వెళ్తుంది. ఈ పాము అయితే పెట్టినాము. పాము అయితే నాకు మళ్ళీ మంచిగా అనిపించింది. చిన్నప్పుడు మనం ఇట్లే కదా ఆడుకునింది. సో ఇవి కూడా బాగా అనిపించింది పాములు. ఇవి ఎక్కువ పేలట్లేవు, పాములు ఎక్కువ రావట్లేదు పైకి. ట్రై చేసినాము, కొన్ని అయితే పెట్టినాము. మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేసినాం అనమాట. మేము ఇంట్లో కాల్చుకొని ఇట్లా బయటకు వచ్చినాము. బయట ఇక్కడ అమనవర పార్క్ ఉంది, ఇక్కడ బాగా చేస్తారు. చుట్టూ అపార్ట్మెంట్స్ మొత్తం. అసలు దివాళీ అంటేనే లైట్స్ కదా, బాగా అనిపించింది. చాలా మంది బాగా అసలు నైట్ 12 వరకు కూడా కాలుస్తూనే ఉన్నారు టపాసులు. మేమైతే 10:30 వరకు అట్లా 10:30కి బయలుదేరి ఇంకా 11కి అట్లా ఇంటికి వచ్చేసినాము. ఒక 1/2 hour బయట ఉన్నాము. అందరూ ఎట్లా చేసుకుంటున్నారు ఏమని ఇట్లా చూసినాము. సిటీలో అంటే ఎట్లా చేసుకుంటారు ఏమో నేను ఎప్పుడు చూడలేదనమాట. మా ఆయన చూపిస్తాను పదా, తీసుకొని పదామని చెప్తే ఇంక వెళ్ళాము. బాగా చేసుకుంటున్నారు, అసలు మామూలుగా చేసుకోవట్లేదు. ఇట్లా కార్పొరేట్లో జాబ్ చేసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. వాళ్ళు బాగా అసలు ఎన్ని టపాసుల వాళ్ళైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.